టీవీ రచన ఇక బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఆలగడ్డలోని ఆల్ఫా కాలేజ్ సమీపంలో అక్రమంగా ఎద్దులు బర్రెలు తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ఎద్దులు తరలించబడుతున్నాయని గుర్తించిన ఆమె ఒక్కొక్క ఘటనలో 70కి పైగా ఎద్దులు ఉన్నట్లు వెల్లడించారు. ఎద్దులను తరలిస్తున్న 5 వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. మరో 10 వాహనాలు ముందే వెళ్లిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ప్రతి వాహనం వెనుక ఒక ఇన్నోవా కారు ఫాలో అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే వాటిని తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇలాంటి అక్రమ రవాణాను సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకుపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు. ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగత్ విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము, ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము, ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందుల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన వర్షన్. నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా 70-80 ఆవులని కుక్కి పెట్టినారు. దాని మెడ మొత్తము ఆవుల మెడ అంతా కూడా గట్టి కట్టేసి పైన వేలాడదీసి, నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము. ఒకటి, రెండోది చాలా బాధాకరంగా ఉండింది. ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది. కానీ సమాధానం లేదు. ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు, కన్నడలో మాట్లాడుతున్నాడు, ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు, ఒకడు లోకల్, అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా, ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, దీని